మీడియా ప్రేక్షకులకు పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇట్లు నేల మధు, పటాన్చెరు. సిద్దిపేట జిల్లా సిద్దిపేట కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 50 జీవో లబ్ధిదారులకు పట్టాలు, కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అందరికీ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి పథకం ద్వారా చెక్కులు పంపిణీ చేసింది. కొత్త ప్రభుత్వం ఎన్నికల్లో ఆడబిడ్డ పెండ్లికి తులం బంగారం ఇస్తామని ఓట్లు వేయించుకుని 3 నెలలైనా ఇవ్వటం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని హరీష్ రావు తెలియజేశారు. శివరాత్రి పండుగ అందరికీ శివరాత్రి పండుగ సందర్భంగా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ आगे 2 दिन दिन में रमजान का महीना भी शुरू हो रहा है, तो रमजान के ईद का जो महीना 12 तारीख से शुरू होने वाला है उसका भी आप सबका मैं मुबारकबाद पेश करना चाहता हूँ. आपको भी मुबारक. సో ఈ రకంగా ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు అనుకుంటున్న అక్కా చెల్లెలందరికీ చాలా ముబారక్ అనుకున్న వాళ్ళకి నమస్కారం. మరి గతంలో పేదింటి ఆడపిల్లలకు ఎంతో కొంత వృత్తాపత్రిక సహాయం చేయాలని చెప్పి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది ఎంతగానో ఉపయోగపడ్డది. మరి కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కూడా తులం బంగారం ఇస్తామని చెప్పి మరి ఇప్పుడు 3 నెలలు అయిపోయింది. 14 दिन हो गया लेकिन अभी तक शुरू नहीं हुआ. మీ అందరి తరఫున ఆ తులం బంగారం కూడా వెంటనే ప్రారంభించాలని కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఎందుకంటే ఆ రోజు చెప్పి వాళ్ళు ఓట్లు వేయించుకున్నారు. మరి ఈరోజు మాట మీద నిలబడి తులం బంగారం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. మన ఆ రోజు కేసీఆర్ ఎవరు అడగకపోయినా ఎన్నికల్లో చెప్పకపోయినా ₹1,00,000 ఇచ్చారు. మరి మీరు తులం ఇస్తామని చెప్పి గెలిచి మరి వాళ్ళ మాట తప్పదు, వెంటనే తులం బంగారం కూడా అందించాలని చెప్పి కూడా మీ అందరి తరఫున కూడా నేను కోరుకుంటూ మరి 59